వంశీ, ఇక్కడ మీరు తీసుకున్న చర్చను మనం ఒకసారి గమనించినట్టయితే రైతులు పడుతున్న ఇబ్బందుల్ని మీరు ప్రజల దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే పార్టీల దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా బీజేపీ, కాంగ్రెస్ అలాగే టీఆర్ఎస్ ఈ ప్రభుత్వాలపై పార్టీలపై బాధ్యత ఉంది. ఎందుకంటే కాళేశ్వరం చర్చ అనేది కాళేశ్వరం కట్టినప్పటి నుంచి దాని మీద విమర్శలు ప్రతి విమర్శలు వస్తున్నాయి. ఇప్పటి వరకు కాళేశ్వరం నీటికి సంబంధించి ఎలాంటి అవసరాలు అనేది ఇప్పటి వరకు రాలేదు. ఎందుకంటే కాళేశ్వరం 2019లో పూర్తయినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా వర్షాలు పడుతూనే ఉన్నాయి. దానివల్ల కాళేశ్వరం మనకు ఎంతవరకు ఉపయోగపడుతుంది అనే దానికంటే కూడా దాని మీద రాజకీయ విమర్శలు ఎక్కువ రావడం జరిగింది. గతంలో కాళేశ్వరం ఏటీఎం అని చెప్పడం, లేదంటే కాళేశ్వరం 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని చెప్పడం, ఇవే జరిగాయి తప్పిస్తే వాటి నీటి వినియోగానికి సంబంధించి ఇప్పటి వరకు జరగలేదు. మీరు పిలిచిన వాళ్ళు అన్ని పార్టీల ప్రతినిధులు ఉన్నారు, నీటిపారుదల శాఖ నిపుణులు ఉన్నారు, వాళ్ళందరూ ఉన్నారు. అయితే ఇప్పుడు మనకు జరగాల్సింది ఏంటంటే రైతులను ఈ నుంచి ఏ విధంగా బయటపడేయాలి. ఎందుకంటే ఈ రోజు జూలై 8వ తారీఖు వచ్చింది. ఇప్పటి వరకు కనీసం 30% నాట్లు పడాల్సిన పరిస్థితి ఉండే ఇప్పటి వరకు ఎదురు చూస్తున్నారు, వర్షాల కోసం ఎదురు చూస్తున్నారు. వర్షాలు పడనప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టింది నిరుపయోగంగా ఉపయోగం ఉండలేము. గత ప్రభుత్వం అవినీతి చేసిందా లేకపోతే ఏ విధంగా చేసింది, దానివల్ల ఉపయోగం ఉందా లేదా అని పక్కన పెడితే దాంతో ఏ విధంగా ఉపయోగం ఉంది. ఇప్పుడు బీఆర్ఎస్ చెప్తున్నట్టుగా కన్నెపల్లి పంపు నుంచి మేడిపల్లి సంబంధం లేకుండా మనం చేయొచ్చు, దానికి నీటి విడుదల చేయొచ్చు. పంప్ హౌస్ నుంచి అది చేయలేకపోతే మేము రాజీనామా చేస్తామని వాళ్ళు సవాళ్ళు ఇస్తాం. బ్యారేజ్ కొట్టుకుపోతుందని చెప్పి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పడం, ఇవన్నీ మనం వినిపిస్తున్నాయి. కానీ ఇక్కడ అన్ని పార్టీలు ఏదైతే మీరు ఏజెండా తీసుకోవడం జరిగింది, మీరు రైతు కుటుంబం నుంచి రావడం జరిగింది. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మన ప్యానల్ ఉన్న వాళ్ళు కూడా రైతుల సమస్యలు తెలిసిన వాళ్ళు, రైతులకు ఏ విధంగా కష్టాలు ఉంటాయి తెలిసిన వాళ్ళు. కాబట్టి ఇప్పుడు ఆలోచించాల్సింది ఏంటంటే రైతులని ఈ సమస్య నుంచి ఏ విధంగా వ్యాలిడ్ పాయింట్ భరత్ రెడ్డి గారు, ఈ అంశం గురించి మాట్లాడదాం. డిబేట్ ని ఒక చక్కని అంశం వైపు మళ్లించారు. గోవర్ధన్ రెడ్డి గారు, మీకే సమయం ఇస్తాను. ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. డిబేట్ కూడా మనం ఎక్స్టెండ్ చేస్తూ ఉన్నాం. రైతు సమస్య కాబట్టి ఖచ్చితంగా రైతుల సమస్యకు ఒక చక్కని పరిష్కారం చూపించే దిశ